చూడమ్మా భూమి, ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ప్రతి క్షణం ఇలా టెన్షన్ పడుతూ బ్రతకడం నా వల్ల కాదమ్మా. అందుకే ఈ సమస్యకి ఈ రోజుతో ముగింపు పలుకుదాం అనుకుంటున్నాను. అవునమ్మా, వాణ్ణి తీసుకొచ్చి అభికి అప్పచెప్పమని ఆదికి చెప్దామని నిర్ణయించుకున్నాను. అవునమ్మా, ఈ సమస్యకి ఇదే పరిష్కారం. లేకపోతే అందరం టెన్షన్ పడాల్సి వస్తుంది. అత్తయ్య, మీ ఆలోచన కరెక్టే గాని ఈ టైంలో కరెక్ట్ కాదనిపిస్తుంది. కొంచెం టైం తీసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది. ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఇంకా టైం తీసుకోమంటావేంటమ్మా? అది కదత్తయ్య, ఆయన అసలు చాలా కోపంలో ఉన్నారు. అంత కోపంలో ఉన్న ఆయనకి సడన్ గా అతన్ని తీసుకొచ్చి అప్పగిస్తే ఆ ఆవేశంలో ఏదైనా జరగచ్చు. అందుకని కొంచెం ఆయన కోపం తగ్గేదాకా ఆగితే మంచిదని నా అభిప్రాయం. నువ్వు చెప్పేది కూడా కరెక్టేనమ్మా. కానీ ఈ సమస్యను ఎంత త్వరగా పరిష్కరించుకుంటే అంత ప్రశాంతంగా ఉంటానమ్మా. ఏంటి ప్రశాంతంగా ఉంటారా? హైడ్రోజన్ బాంబు లాంటి ఆయుధం దొరికింది. పేల్చకుండా ఎందుకు ఊరుకుంటాను? మిమ్మల్ని ఎలా ప్రశాంతంగా ఉండనిస్తాను? అభి, చెప్పమ్మా. కాఫీ తెచ్చివనా? భూమి ఏం చేస్తుంది? కిచెన్లో ఉందిరా. సరే, తన్ని తెచ్చివు మనం. ఉమ్. అమ్మా, ఏంట్రా? లాస్సీ కనిపించడం లేదు, ఏం చేస్తుంది? మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ కదా, శ్రద్ధగా చదువుకుంటున్నాను బావగారు. ఈ మధ్య బుక్స్ని ఇలా రివర్స్లో కూడా చదువుకుంటున్నారా? ఉన్న చోటు ఉండకుండా అనవసరంగా ఓవరాక్షన్ చేసి దొరికిపోయాను. వదినా, అరే వదినా, రండి ప్లీజ్ కూర్చోండి. ఇప్పుడే వస్తాను. మమ్మీ, బాగున్నావా మమ్మీ? వాళ్ళ గురించి వచ్చు కదా. వద్దులేవే బాబు, ఏమంటారో ఏమో. బలగ్రిపులనేవి జస్ట్ ఫార్మాలిటీస్ మాత్రమే, పద్ధతులు కావు. వద్దంటే విన్నావా? ఒళ్ళంతా కళ్ళే కాదు, చెవులు కూడా ఉన్నాయి. ఇంకేంటి మమ్మీ? అమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నావా? బానే ఉన్నాను. ఏమండి, కాఫీ తీసుకోండి. ముందు పెద్దవాళ్ళకి ఇవ్వు. ఇవి మాత్రం బాగా తెలుసు. హాయ్ ఆంటీ, బాగున్నారా?
హాయ్ అమ్మా, బాగున్నావా? అమ్మా ఏంటమ్మా ఇలా చిక్కిపోయావు? నా మీద బెంగ పెట్టుకున్నావా? అమ్మా నువ్వు ఇలా అయిపోతావని ముందే ఊహించి రావడానికి చాలాసార్లు ట్రై చేశాను, కానీ వెళ్ళనిస్తేగా అరెస్ట్ చేసి పడేశాడు. చదువమ్మా చదువు. చదువు ధ్యాసలో పడి అందరినీ మర్చిపోయానమ్మా. వదినా, చెప్పండి వదినా. ఏం లేదు వదినా, ఆ అమ్మాయిని తీసుకెళ్తాను, ఓ 2-3 రోజులు ఉండి వస్తాను. నాన్న, పద, పద. లాస్యా, నన్ను కదా. ఏమంటావు వదినా? ఇందులో అనడానికే ఉంది వదినా. అబ్బాయిని అడిగి తీసుకెళ్ళండి. అవసరం లేదు. అక్కని తీసుకెళ్ళటానికి వీల్లేదు. అక్క లేకపోతే ఈ ఇంట్లో వెలుగే ఉండదు. అంతా బోసిపోయినట్టుంటుంది. అమ్మని చూస్తుంటే ఇది రాజకీయ నాయకుల కంటే ఊసరు వెళ్ళిలా ఉందిగా. ఇంత సడన్ గా పార్టీ మార్చిందేంటబ్బా? ఆంటీ, అక్కుంటే ఇల్లంతా కలకళ్ళాడుతూ ఉంటుంది. భయంతో బతికే వాళ్ల మనసుల్లో ధైర్యాన్ని నింపుతుంది. వాళ్ళ ముఖాల్లో ఎప్పుడూ చిరునవ్వుండేలా చేస్తుంది. అక్క ఒక్క క్షణం కనబడకపోయినా ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో కాదు జీవితాన్నే పోగొట్టుకున్నట్టు అనిపిస్తుంది. అయ్యో బాబోయ్, ఇదేంటి ఈ రేంజ్లో పొగిడేస్తోంది? అయినా దీని మనసులో దాని మీద ఇంత మంచి అభిప్రాయం ఉంటే దీన్ని దాని మీదకి ఎలా ఉసిగొల్పగల? బాబోయ్, అంత తారుమారయ్యేలా ఉంది. ఆంటీ, ఇలాంటి అక్కని తీసుకెళ్ళి మా ముఖాల్లో చిరునవ్వుని దూరం చేస్తారా? చెప్పండి. ప్లీజ్ ఆంటీ, అక్కని తీసుకెళ్లొద్దు. కావాలంటే మీరే వచ్చి కొన్ని రోజులుండండి ప్లీజ్. అమ్మా, నువ్వెవరో తెలీదు. ఏ బంధం సంబంధం లేకపోయినా నా కూతురు గురించి ఇంత ప్రేమగా మాట్లాడుతున్నావంటే ఒక తల్లిగా సంతోషం కంటే గర్వంగా ఉందమ్మా. మీకింతగా ఇష్టమైన నా కూతుర్ని తీసుకెళ్లి మిమ్మల్ని బాధ పెట్టలేనమ్మా. ఇక్కడే ఉంచుతాను. థ్యాంక్స్ ఆంటీ. అమ్మా అక్క రావట్లేదని నువ్వేం బాధపడకు, నేను వస్తాను పద. తల్లి కళ్ళల్లో ఆనందం కంటే ఈ కూతురికి ఇంకేం ముఖ్యం కాదు. వెళ్దాం పదమ్మా. బావా, నేను వెళ్ళనా? నా కోసం కాదు, అమ్మ కోసం. సరే వెళ్ళరా. థ్యాంక్స్ బావా, థ్యాంక్ యూ సో మచ్. అందరికి బాయ్ బాయ్. మనసు మారేలోపే మనం ఇక్కడి నుంచి మాయ ఇవ్వాలి. వస్తాను వదినా, వస్తానమ్మా. బొట్టు పెట్టిరా అమ్మా. లేకపోతే ఏంటి, సిచ్యువేషన్ అర్థం చేసుకోమా. పొద్దు లాస్యా, చచ్చా, ఏం గుర్తొచ్చిందో ఏంటో. ఏంటి బావా? ఎప్పుడొస్తావు? ఓ 4-5 నెలలు. రేపు సాయంత్రం లోపు వచ్చేస్తాను బావా. అవును, చదువుమని ఉదయం నీకు 2 కెమిస్ట్రీ లెసన్స్ అప్పచెప్పాను కదా. అవును బావా. రేపు సాయంత్రం వచ్చేటప్పటికల్లా వాటిని చదువుకురా. క్వశ్చన్స్ అడుగుతాను. అమ్మా నువ్వు ఇక బయలుదేరు. మనసు మారే లోపల బయలుదేరమని చెప్తుంటే వినకుండా హాయిలు బాయిలు చెప్పుకుంటూ నిల్చున్నా. ఇప్పుడు చూడేమైందో. వెళ్ళమని పర్మిషన్ ఇచ్చాడు కదే. దీని నుంచి తప్పించుకుందామని అక్కడికి వద్దాం అనుకున్నాను.
అక్కడికి వచ్చా కూడా ఇదే పని అయితే ఇంకా రావడం ఎందుకు? బయలుదేరు బయలుదేరమ్మా. వస్తాను బాబు. వస్తానమ్మా. అలాగే. సరేనే, వెళ్ళొస్తాం వదినా. భోంచేసి వెళ్ళండి వదినా. పర్లేదు, వెళ్తాను. సరే. అక్క లేకపోతే ఈ ఇంట్లో వెలుగే ఉండదు. అంతా బోసిపోయినట్టుంటుంది. అక్కుంటే ఇల్లంతా కలకళ్ళాడుతూ ఉంటుంది. భయంతో బతికే వాళ్ళ మనసుల్లో ధైర్యాన్ని నింపుతుంది. వాళ్ళ ముఖాల్లో ఎప్పుడూ చిరునవ్వు ఉండేలా చేస్తుంది. ఒక్క క్షణం కనబడకపోయినా ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో కాదు జీవితాన్నే పోగొట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి అక్కని తీసుకెళ్లి మా ముఖాల్లో చిరునవ్వుని దూరం చేస్తారా? ఏమండి, నేను ఆకలికి ఉండలేనండి, ప్లీజ్ అండి. నువ్వు గార్జియస్ మాత్రమే కాదు భూమి, గ్రేట్ కూడా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. I love you. I love you so much. ఎంత అందంగా ఉన్నావు పూర్వ. ఇప్పుడే వచ్చావా? ఆ ఫోటో ఎవరిది? నీదే. డస్ట్ పడితేను తుడుస్తున్నాను. చూశాను. అదే దుమ్ము దులపడం. కాఫీ తీసుకోండి. భూమి, నీ అందమంతా నీ కళ్ళలోనే ఉంది. కాంప్లిమెంట్కైతే సిగ్గుపడాలి లేదా గర్వపడాలి, అంతేకాని ఇలా షాక్ అవటం ఏంటి భూమి? షాక్ అవ్వు. చూడు భూమి, అందం, వినయం, బాధ్యత ఇవన్నీ కలిపితే నీ భార్యరా అని ఆ రోజు నానమ్మంది.
నువ్వు ఈ ఇంటి దీపానివని, నువ్వు లేకపోతే ఈ ఇంట్లో వెలుగే ఉండదని ఈరోజు సింధు అంది. ఇవన్నీ వాళ్ళ అభిప్రాయాలు మాత్రమే కాదు, నిజాలు కూడా. నీ గురించి వాళ్ళందరూ అలా మాట్లాడుతూ ఉంటే ఎంత గర్వంగా ఉందో తెలుసా? యునో, యు ఆర్ రియల్లీ మై బెస్ట్ హాఫ్. ఇన్ని మంచి గుణాలున్న భార్య దొరకడం నిజంగా నా అదృష్టం. రియల్లీ ఐఎమ్ సో లక్కీ. మీరు కాదండి, నేను అదృష్టవంతురాల్ని. ఇంత గొప్ప భర్త దొరకడం నిజంగా నా అదృష్టం. ఇంత మంచి వ్యక్తిని నాకు జత చేసినందుకు జీవితాంతం ఆ దేవుడికి రుణపడి ఉంటాను. నా బెటర్ హాఫ్కి హాఫ్ తీసుకో.